నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీట్ ద హీట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే వేడి ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించడానికి బీట్ ద హీట్ అనేటువంటి థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ రైల్వే క్రాసింగ్స్ దగ్గర షేడ్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 500 ప్లాంట్స్ని ఈరోజు వివిధ వార్డ్స్లో మనము ప్లాంట్ చేయడానికి ప్లాన్ చేశాము. ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే సుమారు 15 చలివేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, వలనరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మొబైల్ ఏటీఎం, మొబైల్ చలివేంద్రం లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి చల్లని పానీయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి ప్రజలు అవగాహనతో పీక్ అవర్స్తో ఏదైతే ఉందో 11 to 3 o'clock ఏదైతే ఉందో ఆ సమయంలో ఎండ వేడిమిని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ కూడా 3rd Saturday స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్ని, ప్లాస్టిక్ పైన ఒక మంత్, ఇంకొక పైన ఎలక్ట్రిక్ వేస్టేజ్ పైన, ఈ మంత్ మే మాసం ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఎక్కువ ఎండ ఇక్కడ మనకు చూస్తుంటాం. రైల్వే గేట్ పడినప్పుడు ఈ టైంలో ముఖ్యంగా 11:30 పైన గేట్ పడినప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారో దానికోసమని పైన షాడ్ కూడా వేయడం జరిగింది. దీనివల్ల కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎండ నుంచి కాపాడినందుకు. అదేవిధంగా ముఖ్యంగా కూడా ప్లాంటేషన్ అన్ని వార్డులో కూడా ఎక్కడైతే చెట్లు పెట్టడానికి వీలుగా ఉందో అన్ని ప్రదేశాల్లో కూడా చెట్లు పెట్టి, చెట్ల వల్ల చాలా వరకు మనందరికీ తెలిసిందే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ ఏరియాలో అనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ ఎండాకాలంలో మెయిన్గా అవసరాలు ఉంటేనే బయట రండి. ఎందుకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు చిన్నపిల్లల్ని బయట పంపించొద్దండి. డిహైడ్రేట్ అయ్యి వడదెబ్బ తగిలి వృద్ధులందరూ చాలా వరకు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇలాంటి వాటికి సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మన అంబేద్కర్ భవన్ ముందర ఈరోజు సామీనా వేసి ఉంటారు. ఈ ఎండాకాలంలో ఇక్కడ చాలా ఎండాకాలము చాలా విపరీతంగా ఉంది. చాలామంది ఎండకు తట్టుకోకుండా కూడా మరణిస్తున్నారు. మేము నగరంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేసినాము. నీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యము కూడా ఇస్తున్నాము. అదే కాకుండా ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సామీనా కూడా మేము ఏర్పాటు చేసినాము. ఇక్కడ వచ్చి గేట్ వేస్తారు. గేట్ వేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బిడ్డలు పెట్టుకొని కూడా బడ్డీలు నిలుస్తారు. కాబట్టి ఎండ వాళ్ళకి తగులుతుందని ఇదంతా ఏర్పాటు చేసినారు. మంచి కార్యక్రమంగా ఉంది. ఈరోజు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అందువల్ల ఈ ఏర్పాటు చేశాము. అదే కాకుండా పక్షులు కూడా వాటర్ పెట్టాము. జీవానికి కూడా అది వాటర్ తాగేదానికి దానికి కూడా మేము ఆహారం కూడా పెట్టుంటాము. విత్తనాలు అంతా కూడా చేసుంటాము. ఇదంతా మంచి మన ముఖ్యమంత్రి వర్యుల ద్వారా చేసే కార్యక్రమం మంచి కార్యక్రమంగా ఉంది. అందువల్ల అందరికీ నా యొక్క నమస్కారం.